హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను లక్ష్మి. ఈరోజు రోజువారీ వండుకునే ఒక నార్మల్ రెసిపీ సింపుల్‌గా చూపిద్దామని మీ ముందుకొచ్చేసానండి. ఏంటి బీరకాయ ముక్కలు, తోటకూర కాళ్ళు కనిపిస్తున్నాయేంటని చూస్తున్నారా? చెప్పానుగా చాలా సింపుల్ వంటకమని. రోజువారీ చేసుకునే కలగలుపు కూర టేస్టు అదొక టేస్టు మరి. వర్ణించేదేముంది? మామూలుగానే కూర తాలింపు, ఒక ఎండుమిరకాయ గిల్లి, 4 వెల్లుల్లి వేశాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు చిటపటలు. ఆ సైజు, ఈ సైజు అని చూడకుండా నార్మల్‌గా కోసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు వేశానా, అటూ ఇటూ కలిపానా. ఉల్లిపాయ చక్కగా వేగింది. బీరకాయ ముక్కలనైతే వేసేసుకుంటున్నాను. ఇంతకీ ఏం కూర వండుతున్నానో చెప్పనా? బీరకాయ శనగపప్పు మసాలా పెట్టి అందరూ వండుకుంటారు కదా! దానిలో ఈ తోటకూర కాడల్ని యాడ్ చేశానంతే. చాలా బావుంటుంది సుమా! ఈ తోటకూర కాడల్ని ఇష్టపడని వారు, ముక్కల పులుసులో ఈ ముక్కని పక్కన పెట్టేసేవాళ్ళు. ఇంతగా చెప్తున్నాను గానీ, ముక్కల పులుసులో ముక్కని నేనే పక్కన పెట్టేస్తాననుకోండి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ కర్రీలాగా చేసి చూడండి. చాలా ఇష్టంగా తినేస్తారు. తోటకూర కాడ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. చాలా చిన్న చిన్నగా కోసుకున్నాను. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కదా! అవి చక్కగా ఫ్రీగా ఉడకడానికి వాటర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, కారం. ఇక ఒక్కసారి అలా కలిపేసుకుని, ఒక చిన్న గ్లాసు శనగపప్పుని నానబెట్టుకుని ఉడికించుకున్నాను. దానిలో ఉన్న వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వాసంత సమీరల్లా అరవిచ్చిన లాస్యల్లా ఒక శ్రావణ మేఘల్లా ఒక శ్రావణ మేఘంలా శరచంద్రికల కలలా హేమంతపు శారల్లా అరవిచ్చిన లాస్యల్లా కాలం ధ్యానం కలిసిన కలల అలల సవ్వడిలో సాగే జీవనగానం అణువణువున ఋతురాగం. ఈ వంట చేస్తున్న కాసేపు ఈ పాట పాడుతూనే ఉన్నానండి. ఉడికించిన శనగపప్పు, అలానే కొద్దిగా గరం మసాలా వేశాను. ఇంకా కావాలనుకుంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. కర్రీ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరు కూడా నేను చేసే రెసిపీస్ ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేసి చెప్పండి. లలిత గారు, లలిత గారు అనే కన్నా సిస్టర్ అంటే బావుంటుందేమో. అక్క గోంగూర పచ్చడి చేసి చూపించవా అని అడిగింది తను. కమెంట్ చేసింది నాకు. తప్పకుండా చేసి చూపిస్తానమ్మా. కర్రీ అయితే చాలా బావుంది. ఎవరైనా సరే తినాల్సిన 2 ముద్దలు ఆమామని తినేస్తారు. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు నచ్చిన రెసిపీస్ నా స్టైల్‌లో చేయాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్‌లో తప్పకుండా చేసి చూపిస్తాను. ఎప్పుడూ చెప్పే మాటే, మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. తప్పకుండా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ అంటే నార్మల్ విషయం కాదండి. నార్మల్‌గా కుకింగ్ చేయడమే ఆడవాళ్ళకి ఎంతో కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది వాటిని షూట్ చేసి, ఎడిట్ చేసి, వీడియోస్ పెట్టడం అంటే అదేం సామాన్యమైన విషయం కాదు. మీ సపోర్ట్ నాకుండాలని కోరుకుంటూ థాంక్స్ ఫర్ వాచింగ్. లక్ష్మి.